నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? తెలంగాణలో ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి రైల్వే లైన్లు కీలకమని చెప్పిండు సీఎం రేవంత్. దక్షిణ మధ్య రైల్వే అధికారులతోటి మీటింగ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ బందర్ రైల్వే లైన్ తో పాటు హై స్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ ని మళ్లీ పరిశీలించాలని సూచించిండు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ ల కీలక విషయాలు బయటకొస్తున్నాయి. వేల కోట్ల స్కామ్ల భారీగా హవాలా జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ వివరాలు సేకరిస్తున్నది. త్వరలోనే విచారణ చేపట్టనుంది. దేశంలో విత్తన అవసరాలలో 60% తెలంగాణ తీరుస్తున్నది. 20కి పైగా దేశాలకు ఇక్కడి నుంచే విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి కూడా. ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో ఈ విషయాలు వెల్లడైనాయి. సెప్టెంబర్ 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కారు. 1,00,000 మంది ఈ సభకు హాజరుగానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన బాధ్యత మంత్రులకు అప్పగించింది. దేశంలో రిచెస్ట్ పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ కార్ రేస్ స్కామ్ తరహాలోనే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీల ద్వారా క్విడ్ ప్రోకో చేసిందనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కాల్ సెంటర్ ను ప్రారంభించింది. బిల్లుల స్టేటస్, ఇతర సమస్యల పరిష్కారం కోసం 180059959951 నంబర్ ని ఏర్పాటు చేసింది. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శరార్థులు.